హాయ్ గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ని రెడ్డి వ్లాగ్స్. ఇట్స్ మీ హర్ని, మీ నెల్లూరు అమ్మాయి. ఈ వీడియో మొత్తం కూడా నేనైతే అస్సలు ఉండను. ఓన్లీ మమ్మీ, ఆంటీ వాళ్ళైతే ఉంటారు. ఏంటి మమ్మీ వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు అని అనుకుంటున్నారా? ఇప్పుడైతే మమ్మీ వాళ్ళైతే అరుణాచలం అయితే వెళ్తున్నారు. ఫస్ట్ అయితే మన నెల్లూరు రైల్వే స్టేషన్లో నుంచి అయితే స్టార్ట్ అయిపోయి కాట్పా జంక్షన్లో అయితే అక్కడ దిగారు. అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ అరుణాచలంకి అయితే వెళ్తున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ కాట్పాడ్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నారు. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే అరుణాచలం అయితే వచ్చేసారు. మీలో ఎంతమంది అరుణాచలం విజిట్ చేశారనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా అరుణాచలం అంటేనే గిరి ప్రదక్షిణ అవన్నీ ఉంటాయి కదా, వీళ్ళైతే అక్కడికి వెళ్తూ ఉన్నారు. మమ్మీ వాళ్ళైతే నైట్ 9కి అయితే నెల్లూరులో ట్రైన్ ఎక్కారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2కి అయితే కాట్పాడ్ దగ్గర దిగారు. అండ్ అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్ అరుణాచలంకి అయితే వచ్చేసారు. కాట్పాడ్ దగ్గర అయితే 5కి అయితే ఎక్కారు ట్రైన్. అండ్ ఫైనల్గా ఇక్కడ అరుణాచలంకి రీచ్ అయ్యేటప్పటికి 7 అయితే అయ్యింది. రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి కొంచెం దగ్గరే, అందుకే వీళ్ళు వాకింగ్లో అయితే వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇదే అరుణాచలం కొండ. ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని ఆ తర్వాత అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. అక్కడికి వెళ్ళి చూసేటప్పటికల్లా చాలా రష్ అయితే ఉంది. అందుకనే ఇంకా బ్యాక్ వచ్చేసి ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. ఇక్కడ కర్పూరం వేసి దండం పెట్టుకొని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ చేస్తారు అందరూ. ఇదే అన్నమాట మెయిన్ టెంపుల్. చాలా అంటే చాలా బాగుంది కదా, ఒకసారి నేను కూడా విజిట్ చేయాలనిపిస్తుంది. మేమైతే వెళ్ళలేదు, మాకైతే అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, అందుకనే వెళ్ళాలా. నెక్స్ట్ టైం అయితే డెఫినెట్గా అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసారా ఎంతమంది వాక్ చేస్తున్నారో. అందరు ఇక్కడ నుంచి అయితే గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక ఆశ్రమం ఉందని ఒకసారి చూసేద్దామని అయితే వీళ్ళు వెళ్ళిపోయారు. కానీ అక్కడైతే కెమెరా అలౌ లేదంట, సో అందుకనే వీడియో తీయలేదు. కొంచెం బిట్ అయితే తీసింది. మనమైతే నడుస్తూ వెళ్తున్నప్పుడు అయితే ఆన్ ది వేలో చాలా అంటే చాలా టెంపుల్స్ అయితే ఉంటాయి. ఎక్కువగా అయితే ఇక్కడ సాయిబాబా టెంపుల్స్, ఇంకా అమ్మవారిది, ఇంకా శివుడిది అయితే ఉంటాయి. ప్రతి ఒక్క టెంపుల్లోకి వెళ్ళి అయితే దండం పెట్టుకొని అయితే వచ్చేసారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక సాయిబాబా టెంపుల్. ప్రతి ఒక్క టెంపుల్లో అయితే కర్పూరం వేసి దండం పెట్టుకొని అయితే వెళ్తూ ఉన్నారు. ఒక రౌండ్ మొత్తం అయితే వెళ్ళారు. అంటే చూడండి ఫోటోది, మీరు నిలబడుకోండి.
ఇలా వాక్ చేసే వే కూడా ఇలా ఉంటుంది మొత్తం ట్రీస్‌తో. వెళ్ళే దారి మొత్తం అయితే ఇలా షాప్స్ అయితే ఉంటాయి తినడానికి. ఇంకా కోన్స్ పెడతారు కదా అవి, ఇంకా టాయ్స్, రింగ్స్ ఇవన్నీ షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడైతే కోనేరు కూడా ఉంది. అక్కడికైతే లోపలికి ఎంటర్ అవ్వడానికైతే లేదు. నిజంగా కోనేరు అయితే చాలా బాగుంది. అండ్ ఫైనల్‌గా వీళ్ళు గిరి ప్రదక్షిణ చేయడం అయితే అయిపోయింది. మెయిన్ టెంపుల్ లోపలికైతే వచ్చేసారు. 8కి అయితే టెంపుల్ క్లోజ్ అయిపోతుంది కదా, అందుకనే వీళ్ళైతే తొందరగా టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా మామూలుగా లేరు జనాలు. చూసారా క్యూస్ ఎన్నున్నాయో? ఇలా ఉంటుంది నైట్ లుక్ టెంపుల్‌ది. మార్నింగ్ అయితే చూపించాను కదా అలా ఉంటుంది. అండ్ నైట్ వచ్చేసరికి అయితే ఇలా ఫుల్ లైటింగ్‌తో అయితే ఉంటుంది. దాంట్లో క్లియర్గా రావడం వెళ్ళిపోతున్నారు కదా. నేనైతే మీకు టెంపుల్ మొత్తం ఒకేసారి చూపించలేను కదా, అందుకని ఇక్కడ మన కోసం టెంపుల్ ఒక చిన్న మోడల్ అయితే పెట్టున్నారు. అదైతే ఇక్కడ మీకు చూపిస్తున్నా. నిజంగా చాలా అంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఇప్పుడు మేలు నాకు మధ్య కడుపుకుంటుంది. ఓకే ఓకే అందుకే వాళ్ళు వచ్చింది అందుకే. అంతే guys, please do like, share and subscribe to Harni Reddy Vlogs and don't forget to hit the bell icon. నెక్స్ట్ టైం మనం కూడా వెళ్ళిపోదాం, ఓకేనా?